ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 839వ నామం ముక్తి నిలయ అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ముక్తి నిలయాయై నమ. ఇంతకుముందు నామంలో మనం అమ్మవారిని ముకుంద అని కీర్తించుకున్నాం. ముకుంద అంటే ముక్తిని ప్రసాదించే తల్లి అని తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారు ముక్తి నిలయ అంటే ముక్తి యొక్క స్వరూపంగా కూడా తానే ఉన్నది, ముక్తికి నిలయమైనది అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతోంది. అమ్మవారిని ఉపాసన చేసే సాధకులకు 5 విధాలైన ముక్తిని అమ్మవారు ప్రసాదిస్తారు. ఇవి వారి వారి అర్హతలు బట్టి, వారి వారి సాధనా పటిమను బట్టి అమ్మవారు అనుగ్రహించడం జరుగుతుంది. ఈ 5 రకాల ముక్తులను ప్రసాదించే తల్లి ఈ నామంలో ముక్తి రూపిణి అని కీర్తించబడుతోంది. ఇప్పుడు ఈ 5 రకాల ముక్తులను గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇందులో మొదటిది సార్షిరూప ముక్తి. దీనిని పొందిన సాధకుడు భగవంతునితో సమానమైన శక్తిని, ఐశ్వర్యాన్ని పొందుతాడు. మణిపురంలో పరమేశ్వరుని ఆరాధన చేసేవారు ఈ రకమైన ముక్తిని పొందుతారు. ఇక రెండవది సాలోక్య ముక్తి. దీన్ని పొందిన సాధకుడు తాను ఆరాధించే దేవత యొక్క లోకంలో నివసించగలుగుతాడు. భగవంతుని సన్నిధిలో జీవించే స్థితి ఇది. అనాహతంలో అమ్మవారిని ఆరాధించే సాధకులు ఈ స్థితిని పొందగలరు. ఇక మూడవది సామీప్య ముక్తి. ఈ స్థితిలో సాధకుడు భగవంతునికి సేవకునిగానో లేదా సన్నిహితుడుగానో చక్కని సంబంధాన్ని కలిగి ఉంటారు. వీరు భగవంతుని యొక్క స్నేహాన్ని పొందగలరు. విశుద్ధి చక్రంలో అమ్మవారిని ఆరాధించే సాధకులు ఈ స్థితి పొందగలరు. ఇక నాలుగవది సారూప్య ముక్తి. వీరు భగవంతుని యొక్క రూపాన్ని, తేజస్సును కలిగి ఉంటారు. ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరుని పూజించేవారు ఈ స్థితి పొందుతారు. ఇక ఐదవది సాయుజ్య ముక్తి. వీరికి మరో జన్మ ఉండదు, పరమేశ్వరులో లీనమైపోతారు. సహస్రారంలో అమ్మవారిని ఆరాధించే భక్తులు ఈ స్థితిని పొందగలరు. ఇలా వివిధ కుండలిని స్థానాలలో అమ్మవారిని అర్చించే భక్తులు ఈ 5 రకాలైన ముక్తులను పొందగలరు. ఈ ముక్తులను అనుగ్రహించే తల్లి శ్రీ లలితా పరమేశ్వరి. ఇక్కడ ఒక్కో కుండలిని స్థానంలో అమ్మవారిని ఆరాధించడం అంటే మన మనసును అక్కడ కేంద్రీకరించి ధ్యానమో జపమో చేయడం కాదు. మన యొక్క తీవ్రమైన సాధన ద్వారా మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని ఆయా స్థానాలకు తీసుకురావడం అని మనం తెలుసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.